హాయ్ హలో ఫ్రెండ్స్, చైతన్యరావు మెయిన్లో వచ్చిన ఏ జర్నీ టు కాశీ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ జర్నీ టు కాశీ అనే సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఒకసారి చూడవచ్చు అనిపించింది. ఎందుకంటే చైతన్యరావు యాక్టింగ్, ఇక ఇందులో నటించిన అందరు ఆర్టిస్టులు చాలా న్యాచురల్గా నటించారు. అలాగే కెమెరా, విజువల్స్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న చైతన్యరావు ఓ రోజు ఫ్యామిలీతో కలిసి కాశీ యాత్రకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన సన్యాసంలో కలిసిపోతాడు. మరి చైతన్యరావు సన్యాసంలో కలవడానికి కారణం ఏమిటి, ఆ తర్వాత చైతన్యరావు ఫ్యామిలీలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది సినిమా స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, 2 గంటలు ఉండే ఏ జర్నీ టు కాశీ అనే సినిమా స్టార్టింగ్లో ఓ అమెరికన్, ఓ ప్రాస్టిట్యూట్ అనుకోని పరిస్థితుల్లో కలుసుకుంటారు. అలా కలిసిన అమెరికన్ ఆ ప్రాస్టిట్యూట్కి కాశీ గురించి చెప్పే సీన్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్, చైతన్యరావు ఫ్యామిలీ లైఫ్. సెకండ్ హాఫ్లో కాశీకి వెళ్ళిన చైతన్యరావు సన్యాసంలో ఎందుకు కలిశాడు, ఆ తర్వాత ఆయన కుటుంబం ఏమైపోయింది అనేది ఉంటుంది. కాకపోతే చైతన్యరావు కాశీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సన్యాసంలో కలవడానికి ఓ బలమైన కారణం లేదనిపించింది. ఇంకా సెంటిమెంట్ కూడా అంతగా పండలేదు. అలాగే ఫస్ట్ హాఫ్లో డార్క్ కామెడీ ట్రై చేశారు, అది పెద్దగా వర్కౌట్ కాలేదనిపించింది. ఇక కాశీలో ఉండే సన్యాసులు, అక్కడ ఉండే ప్రదేశాలు ఇంకా బాగా చూపిస్తే బాగుండేది అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడ కొంచెం స్లోగా సాగుతుంది, దానివల్ల కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చైతన్యరావు తర్వాత ఆయనతో నటించిన ఆర్టిస్టులు వాళ్ళ పర్ఫార్మెన్స్ తప్ప ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేవు. ఇక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడవచ్చా అంటే చూడవచ్చు. ఎలాంటి రొమాన్స్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ లేవు. ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడవచ్చు. అలాగే ఎలాంటి మెసేజ్ కూడా ఉండదు ఈ సినిమాలో. ఇదో బిలో యావరేజ్ మూవీ, చాలా చిన్న సినిమా. పెద్ద పెద్ద హోప్స్ పెట్టుకోకుండా ఖాళీగా ఉంటే ఒకసారి చూడండి. ఇక నా తరపున ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.7/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ జర్నీ టు కాశీ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ సినిమా కనుక మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.